నమస్తే. ఏమైందమ్మా బాబుకి? చెట్టు ఎక్కాను. మీ వయసు ఎంత ఇప్పుడు? 20 వచ్చింది. 20 సంవత్సరాలు. ఎన్ని రోజుల క్రితం మీరు ఇలా పడిపోయారు? అంటే 2023లో పడిపోయింది, మేలో. ఇప్పుడు 2 ఏళ్ళు అవుతుంది. ఏ చెట్టు ఎక్కావు నాన్న? కొబ్బరి చెట్టు. అంటే ఎలాంటి సేఫ్టీ పెట్టుకోకుండా చెట్టు ఎక్కారా? సేఫ్టీ పెట్టుకోకుండా. ఎప్పుడు అలవాటైన పనేనా? అంటే మామూలుగా ఎప్పుడు నార్మల్గా ఎక్కుతాను, అలా ఎక్కాను. ఏమైంది ఆ రోజు? పెట్టుకోకుండా చేయి జారి పడిపోయింది. చేయి జారిపోయిందా? ఎంత హైట్ ఉంటుంది ఆ చెట్టు? ఒక 25 feet ఉంటుంది. ఏమైంది ఇప్పుడు నీకు? స్పైనల్ ఇంజరీ అయ్యింది. తర్వాత ఇక్కడ లెగ్ బోన్ ఫ్రాక్చర్ అయింది. అది ఆపరేషన్ చేస్తే హై రిస్క్ అనేసి చెప్పారు. ఫిజియోథెరపీ చేయించుకోండి అనేసి చెప్పారండి. ట్రీట్మెంట్ ఏమైనా చేసుకుంటున్నారా? అంటే ఎంతవరకు అందరూ సాయం చేయడం వల్ల చేయించుకున్నాం. ఇక్కడ నుంచి చేయించుకోలేకపోయాం. మా నాన్నగారికి లివర్ ప్రాబ్లం అవ్వడం వల్ల ట్రీట్మెంట్ చేయించుకోలేకపోయాం. ఫిజియోథెరపీ చేసిన తర్వాత మీకు క్యూర్ అయిందా? ఫిజియోథెరపీ చేసిన తర్వాత లెఫ్ట్ హ్యాండ్ను లెఫ్ట్ లెగ్ కొద్దిగా వచ్చింది. ఫిజియోథెరపీ చేస్తే ఫలితం వచ్చింది. ఎంత అయిందమ్మా మీరు అలా ట్రీట్మెంట్కి? ఎంత అయింది? 12 లక్షలు. అన్ని డబ్బులు ఇచ్చారా జనాలు? అంటే ఊరందరూ చుట్టాలు. రైట్ హ్యాండ్ రైట్ లెగ్ సార్ నడుస్తున్నారా? ఈ రెండు పనిచేయవు సరిగ్గా. ఏమన్నారు అప్పుడు మరి? డాక్టర్ ఏమన్నారు? ఏం చేస్తే సెట్ అవుతుంది అన్నారు? ఎక్కువ ఒక 2 months ఒక 2 years దాకా ఫిజియోథెరపీ ఎక్కువ చేయించండి అని. ఫిజియోథెరపీ నెలకా రోజుకా? రోజుకి చేయించండి. రోజుకి ఎంత తీసుకుంటున్నారు? రోజు 500. డైలీ 500. అలా ఒక గ్రామంలో ఒక పర్సన్కి ఏదైనా ఇదయింది అంటే స్పందించి ముందుకు వచ్చారంటే ఆదర్శంగానే తీసుకోవాలి ఈ గ్రామంలో ఉన్న మనుషుల్ని. సరే, నేను మీకు రేషన్ ఇస్తాను, తీసుకోండి. బయటికి కూర్చోవడం అవన్నీ చేస్తున్నారు కదా? అటుపక్క కూర్చోబెడుతున్నారు కదా? అదే మరీ ఎక్కువసేపు మంచం మీద కూడా ఉండకండి, సరేనా? నాన్న నువ్వు నీళ్ళు కూడా పోసుకోలేవా? మొత్తాన్ని మా అమ్మగారు కానీ నేనే మేడం ఇంకేటి చేసుకోలేదు. అవన్నీ నిత్యావసర సరుకులు వంట చేసుకోండి. నాన్న ఇవి నీకే బట్టలు, లుంగీ టవలు అవన్నీ. అమ్మ మీకు చీర, సరేనా? లుంగీలు మీరు కట్టుకుంటారుగా, మీరు కట్టుకోండి. నమస్తే అమ్మా, కూర్చోండి ఇక్కడ. మీ పేరేంటండి? మీరేనా నాకు ఫోన్ చేసింది? ఎందుకు చేయాలనిపించింది? అది బాగా పేదోళ్ళు అనేసి చాలా ఇబ్బందులు ఉన్నారు మేడం. చుట్టుపక్కల అందరూ తోచిన కాడికి కొంచెం హెల్ప్ చేసాం మేడం. కానీ ఇంకా మరీ పూర్తిగా ఆ డబ్బులు వచ్చినంత వరకు ఫిజియోథెరపీ చేయించారు. ఇంకా డబ్బులు అయిపోయాక మళ్ళీ మనసునే అంకితం అయిపోయాడు బాబు. పాపం నాకే బాధ అనిపించింది మేడం. కొంచెం మీకు తోసినంత హెల్ప్ చేస్తారని ఫోన్ చేసింది మేడం. ఎప్పుడు చూసారు మా వీడియోస్? నేను ఎప్పుడు చూస్తూ ఉంటాను మేడం. సరే, ఓకే. మీకు నెలకు 15,000 అవుతుంది కదమ్మా. 15,000 ట్రీట్మెంట్కి నేను ఇస్తున్నాను. అది కాకుండా 5,000 ఎక్స్ట్రా ఇస్తున్నాను. ఈ నెలతో పాటు వచ్చే నెల కూడా నేను మీకు ఇస్తాను. మళ్ళీ నన్ను మీరు కాంటాక్ట్ అవ్వండి, ఓకేనా? మీరు ఫిజియోథెరపీ చేస్తున్నప్పుడు నాకు వీడియో ఏదైనా పంపండి. మీకు జరుగుతుందో లేదో నాకు తెలియాలి, సరేనా? అప్పుడు నేను ఇచ్చిన దానికి ఏదైనా ప్రయోజనం ఉంటుంది. ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా ఈ అబ్బాయికి నేను కూడా 1 నెల ఇస్తాను, లేకపోతే 2 రోజులు 3 రోజులు సాయం చేస్తానంటే అవి నేను మీకు పంపిస్తాను. అది సరేనా? ఇప్పుడైతే నేను మీకు 20,000 రూపాయలు ఇస్తున్నాను, సరేనా? ఈ నెల ట్రీట్మెంట్ మీరు స్టార్ట్ చేసేయండి రేపు 1st నుంచి ఎప్పుడో. ఇవన్నమ్మా, సరేనా? పేరేంటన్నారు? దుర్గాప్రసాద్. నేను చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. ఇంకా వయసు ఇంకా నిండా 20 ఏళ్ళు కూడా నిండక ముందే నీకు కష్టం రావటం చాలా బాధకరమైన విషయమే. మళ్ళీ చదవాలని ఆశగా పెట్టుకో. ఇంకా చిన్నపిల్లడివే కాబట్టి మళ్ళీ చదువుకోవచ్చు. ఈలోగా నువ్వు అలా ఖాళీగా ఉండి వీడియోలు అవి చూడకుండా ఏదైనా బుక్స్ పైన ఇంట్రెస్ట్ పెట్టు. చదువు పైన ఉన్న ధ్యాసని తప్పించేసుకోకు, ఓకేనా? ఇది నీకు కనీసం ఖాళీగా అంటే అలా పెయిన్తో ఉంటావులే కానీ అట్లీస్ట్ నీ మైండ్ డైవర్షన్ కోసమైనా చదవడానికి ప్రయత్నం చేయి. ఏదో ఒక బుక్స్ అట్లాగా అయిపోతావు. నువ్వేం కంగారు ఏం లేదు. 1 year 2 years నువ్వు ఇలా ఉన్నావు.
ఇంకో 1 ఇయర్ 2 ఇయర్స్ భగవంతుడి దయ వల్ల నాలాంటి వాళ్ళు ఎక్కువ మంది వచ్చి నీ హెల్త్ని సెటరేట్ చేస్తారనుకో నువ్వు మళ్ళీ చదువుకోవచ్చు. ఓకే సరేనా? సరేనా అన్న? సరే. మేము ఇల్లు రాన్నా, నేను మేము ఇల్లు వస్తాను తల్లి. థ్యాంక్ యూ అమ్మా.